ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వినబోతున్నారో మీ అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించండి. ఈ రోజు నుంచి యోహాను మొదటి పత్రిక దాదాపు 10 నుంచి 15 వీడియోలు చేయాలి అని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు ఖచ్చితంగా ఒక వీడియో ఛానల్లో వస్తుంది కనుక సుభాకర్ బెన్నీ అఫీషియల్ అనే ఛానల్లో ఖచ్చితంగా మీరు ఆ వీడియోస్ చూడండి. ఎవరైతే యోహాను మొదటి పత్రికను ధ్యానం చేయాలి, అందులో ఉన్న విషయాలను నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారో తప్పకుండా మీరు చూడండి. వారితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో అయితే యోహాను మొదటి పత్రిక రాయడానికి గల కారణం ఏంటి, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్, తర్వాత అక్కడున్న సందర్భము, చరిత్ర, ఈ కొన్ని విషయాలు నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. మరుసటి శుక్రవారం నాడు మనము మొదటి అధ్యాయాన్ని ప్రారంభించుకొని అలా యోహాను మొదటి పత్రిక పూర్తయ్యే వరకు ఎన్ని వీడియోస్ వస్తాయో అంతవరకు మనం ధ్యానిద్దాము. ఈరోజు ఈ యొక్క వీడియోలోనికి వెళ్ళడానికి ముందు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు అయా. ఈ రోజునైనా మరొకసారి నీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నువ్వు చూపిన కృపకై ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మేమందరం సజీవులుగా ఉండి నీ వాక్యాన్ని, జీవాన్ని ఇచ్చే నీ వాక్యాన్ని వినగలుగుతున్నామంటే అది కేవలం నీ కృప తండ్రి. మా యొక్క గొప్పతనం కానీ మా యొక్క తెలివితేటల వల్ల కానీ ఏది సాధ్యమవ్వదు. ఈ రోజునైనా మాట్లాడేది నీవు, మాట్లాడబోతున్న నీవునైనా మమ్మలను బలపరచండి, మమ్మలనైనా సరిచేయండి. ఎందుకంటే ప్రభా, వాక్యము బలము కలిగినది, ప్రభావము కలిగినది. ప్రభా, నీవు మాట్లాడుతున్నప్పుడు అది మా హృదయానికి ఎంతోనైనా ఆనందాన్ని కలగజేయాలి. మేము పాపము చేస్తూ ఉన్నట్లయితే మమ్మలను అది సరిచేయాలి ప్రభు. కాబట్టి నీ సహాయం లేకుండా ఏది జరగదు కనుక ముందుగా నీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభు. యోహాను మొదటి పత్రిక గురించి మేము తెలుసుకోబోతున్నప్పుడునైనా మీరే మీ జ్ఞానమును మాకు దయచేయండి. వినుచున్న బిడ్డలందరికీ కూడానైనా ఇది వారి హృదయాల్లో ఫలించాలని ఆశపడుతున్నాను ప్రభు. నా మాటలు కాదు కానీ నీవే విషయాలైతే మాతో మాట్లాడాలనుకుంటున్నావో ఆ విషయాలను మాట్లాడి ఈ యొక్క అంత్య దినాలలో మమ్మల్ని మీరు బలపరుస్తారని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ చిన్ని ప్రార్థన వేసి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో వాక్యంలోనికి వెళ్దాము. ఈరోజు యోహాను మొదటి పత్రిక, దానికి సంబంధించిన విషయాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం ఒకసారి చరిత్రను ఆలోచన చేస్తే యోహాను మొదటి పత్రికలో కానీ, రెండవ పత్రికలో కానీ, మూడవ పత్రికలో కానీ ఆయన తన పేరును రాసుకున్నట్టు ఎక్కడా కనపడదు. నేనే ఈ పత్రికను రాశాను అని యోహాను పత్రికలో ఎక్కడా కనపడదు. కానీ రెండవ పత్రిక, మూడవ పత్రికలోకి వెళ్ళినప్పుడు పెద్దనైన నేను అని చెప్తూ ఆయన మాట్లాడతాడు. కానీ మొదటి పత్రికలో ఆ పదం కూడా మనకు కనపడదు. అయినప్పటికీ యోహాను సువార్త రాసినటువంటి విధానము, అందులో ఉన్న పదాలు, అందులో ఉపయోగించినటువంటి మాటలు, అందులో ఆయన ఎక్కువగా బోధించిన విషయాలు ఏవైతున్నాయో అవే యోహాను మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రికలో కూడా కనపడతాయి. అయితే మనము ఆల్రెడీ చాలాసార్లు చదివాము. చాలామంది హిస్టారికల్గా కూడా ప్రూవ్ చేసింది ఏంటి అని అంటే ఈ యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు, ప్రకటన గ్రంథం కూడా అపోస్తుడైనటువంటి యోహాను గారే రాశారు. దేవునికి ప్రియమైన శిష్యుడితను ఆయనే ఈ పత్రికలు, ఈ సువార్త, ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని కూడా రాశారు. అయితే ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి ఈ మొదటి యోహాను పత్రిక కూడా ఆయనే రాశాడు అని ఇందులో ఉన్న విషయాలు, మాటలు, పదాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడు రాయబడింది అంటే కొంతమంది అంటారు క్రీస్తు శకం 60వ సంవత్సరం నుంచి 60 AD నుంచి AD 100 వరకు, అంటే 60వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం మధ్యలో రాయబడింది అని అంటారు. ఇంకా యాక్యురేట్గా చెప్పాలంటే 90 నుంచి 100 మధ్యలో రాయబడింది అనడం కూడా ఈ యొక్క ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అందులో విషయాలను మనం చదువుతున్నప్పుడు ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. ఎక్కడి నుంచి ఈయన రాస్తున్నాడు అని అంటే ఆయన ఎఫెసు ప్రాంతము నుండి ఈ పత్రికలను రాస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎఫెసుకి ఎందుకు వచ్చాడు, ఆయన ఎఫెసు నుండే రాశాడంటే మనము ముందుకు వెళ్ళినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలను తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే యోహాను, ఇక్కడ మనకి అపోస్తలుడైన యోహాను గారు ఈ ఎఫెసు ప్రాంతానికి రావడానికి ముందు ఆయన పాలస్తీనా ప్రాంతంలోనే, యెరూషలేము ప్రాంతంలోనే దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ దేవుని కొరకు నమ్మకంగా వాడబడుతున్నారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే క్రీస్తు శకం అంటే 50 తర్వాత
ఇంకా పరిస్థితులు అనేవి కష్టంగా మారిపోతూ వచ్చాయి. అవి 60వ సంవత్సరం అలా వచ్చేసరికి ఇంకా కఠినంగా మారిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమీలకు అదే రీతిగా యూదులకి ఎప్పుడు గొడవలు అవ్వటం వల్ల అవి గొడవలు కాస్త యుద్ధానికి దారితీసాయి. ఆ యుద్ధం వల్ల అనేక మంది అక్కడ రోమన్ ప్రజలు చంపబడ్డారు. దానిని బట్టి అక్కడున్న ఆ యొక్క చక్రవర్తి నీరోకి కోపం వచ్చేసి అక్కడ క్రైస్తవులను చంపడం ప్రారంభిస్తాడు. చాలా అల్లర్లు జరుగుతాయి. తర్వాత నీరో గారు సూసైడ్ చేసుకొని చనిపోయినట్టు మనకు కనపడుతుంది. మనము AD 70కి వచ్చేసరికి ఏమైందంటే ఉన్న యెరూషలేము మందిరము నాశనం చేయబడింది. దానికంటే ముందు అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు కూడా హతసాక్షులయ్యారు. అంటే అప్పుడే సువార్తను తెలుసుకొని బలపడుతున్న సంఘం మధ్యలో కలవరం అనేది ప్రారంభమైంది. అనేక మంది ప్రజలు అక్కడ నుంచి పారిపోవడం మొదలుపెట్టారు. కొంతమంది అయితే వారు నేర్చుకున్న సువార్తను చేతబట్టుకొని వారుకున్న వాటన్నిటిని విడిచిపెట్టి వారి మనసులో ఎంతో దుఃఖం. ఒకవైపు వారు ఆరాధించడానికి వెళ్ళేటటువంటి యెరూషలేము మందిరము కూల్చివేయబడింది. అపోస్తలులలో కొంతమంది చంపబడుతున్నారు. దేవుని కొరకు బ్రతికిన వారు చంపబడుతున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితులలో ఈ యొక్క యోహాను గారు ఆ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని లేదా పాలస్తీనా ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎఫెసు ప్రాంతానికి వచ్చారు అనడానికి చరిత్ర కొన్ని ఆధారాలను మనకి చూపిస్తుంది. ఇంకా కొంతమంది చెప్తారు, దేవుడు సిలువలో ఉన్నప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ యొక్క తల్లి అని దేవుడు చెప్తాడు కదా. కాబట్టి ఈ అపోస్తలుడైన యోహాను గారు యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియను తీసుకొని ఈ యొక్క ఎఫెసు ప్రాంతానికి వచ్చాడని కూడా చాలామంది చెప్తారు. ఏది ఏమైనప్పటికీ ఆయన అక్కడ ప్రాంతం నుంచి ఎఫెసు ప్రాంతానికి వచ్చాడు అంటే ఆయన మనసులో కూడా ఎంతో వేదన కలవరం ఉండుంటుంది. ఎందుకనంటే తోటి అపోస్తలులు చంపబడుతున్నారు, మందిరం కూల్చివేయబడింది అని. ఇంకొక మాట ఏమిటంటే ఈయన ఎఫెసు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ ఆసియా ఖండంలో ఉన్న కొన్ని చర్చెస్కి, ఆ ఎఫెసు ప్రాంతంలో ఉన్న కొన్ని చర్చెస్కి ఈయన ఈ యొక్క లెటర్స్ని రాస్తున్నాడు. ఎందుకనంటే ఎఫెసు ప్రాంతానికి యోహాను గారు రావడానికి ముందుగానే సువార్త అకుల, ప్రిస్కిల్లా, అదే రీతిగా అపోస్తలుడైనటువంటి పౌల్ గారి ద్వారా సువార్త ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది. అపోస్తలుడైన పౌల్ గారు ఈ యొక్క ఎఫెసు ప్రాంతంలో సంఘాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత తిమోతి ఆ సంఘ బాధ్యతలను చూసుకున్నట్లు మనము చదవచ్చు. ఒకసారి అది కూడా మనం తెలుసుకుందాం. ఏంటంటే అపోస్తలుల కార్యము మనం 18వ అధ్యాయం చదివినప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. అకుల, ప్రిస్కిల్లా ఈ దంపతులు ఇటలీ ప్రాంతానికి చెందినవారు. అయితే క్లౌదియా అనే చక్రవర్తి ఈ యూదులను అక్కడ నుంచి వెళ్ళగొట్టినప్పుడు, అంటే వారిని ఇబ్బందులకు, బాధలకు గురి చేస్తున్నప్పుడు ఈ దంపతులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి కొరింథీ ప్రాంతానికి వస్తారు. వచ్చి వారి వృత్తి ఏమిటంటే టెంట్ మేకర్స్, అంటే టెంట్స్ తయారు చేయడం, డేరాలు కొట్టడము. సో ఆ కొరింథీ ప్రాంతంలో వారు దేవుని తెలుసుకున్న విషయాన్ని మనసులో పెట్టుకొని అనేక మందికి సువార్తను చెప్తూ వారి వృత్తిని కొనసాగిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆయన 2వ మిషనరీ జర్నీలో ఆ యొక్క కొరింథీ ప్రాంతానికి వచ్చి వీరి గురించి విని వారిని కలుసుకొని వారితో 1.5 సంవత్సరంన్నర 18 నెలలు వారితో ఉండి ఆయన కూడా వృత్తికి డేరాలు కుట్టేవాడే కాబట్టి వారిని బలపరుస్తూ అనేక మందికి సువార్తను ఆయన ప్రకటించాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే సిరియా ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి బయలుదేరినప్పుడు ఈ ఇద్దరు దంపతులను తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటారు. మధ్యలో ఎఫెసు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ భార్యాభర్తలను అక్కడ విడిచిపెట్టి ఆయన అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో బోధించి కొంతకాలం తర్వాత వారిని అక్కడ విడిచిపెట్టి ఆయన మరి యొక్క ప్రాంతాలకు ముందుకు వెళ్ళిపోయినట్టు మనం చదవచ్చు. సో సంఘస్థాపన ఎక్కడ జరిగింది అని అంటే ఎఫెసు ప్రాంతంలో జరిగింది. అది కూడా మనము ఇక్కడ బైబిల్లో చదువుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. అంటే ఈ అకుల, ప్రిస్కిల్లా భార్యాభర్తలు ఏం చేశారంట, వారి వృత్తి చేసుకుంటూనే వారి ఇంటిలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే మందిరాలు లేకుండా, అంటే ఇప్పుడు మనకున్నటువంటి అవకాశాలు లేక మందిరాలు కట్టుకోవడానికి అవకాశాలు లేనప్పుడు వారి ఇండ్లనే దేవుని యొక్క పరిచర్య జరగడానికి ఇచ్చేశారండి. అలా వస్తున్న వారికి ఆతిథ్యం ఇస్తూ వారిని బలపరుస్తూ అనేక మందికి ఈ యొక్క దంపతులు సువార్తను చెప్పారు. ఇవంతా జరిగిన తర్వాత
అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళిపోతారు. తర్వాత 3వ మిషనరీ జర్నీలో వచ్చినప్పుడు అప్పుడు మరలా ఎఫెసు ప్రాంతానికి ఆయన వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అదే ప్రాంతంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. తర్వాత ఆయన పేతురు చంపబడతారు. అలా సువార్త అనేది ఆగలేదు, కానీ చాలామంది హతసాక్షులు అవుతున్నారు. అటువంటి టైంలోనే ఈయన ఎక్కడికి వచ్చాడంట, ఎఫెసు ప్రాంతానికి వచ్చాడు అని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది. చరిత్ర మాత్రమే కాదండి, ఒకవేళ బైబిల్కి బయట మనం ఆలోచన చేస్తే పాలీకార్ప్ అనే వ్యక్తి చెప్తాడు, తర్వాత ఇరేనియస్ అనే వ్యక్తి కూడా చెప్తాడు. ఈ యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను యొక్క శిష్యుడే పాలీకార్ప్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ పాలీకార్ప్ యొక్క శిష్యుడే ఇరేనియస్, ఆయన ఒక బిషప్. కాబట్టి ఈయన రాస్తున్నటువంటి రచనల్లో అంటాడు, ఈ పాలీకార్ప్ అనే వ్యక్తి అపోస్తలుడైనటువంటి యోహాను యొక్క శిష్యుడు అని చెప్తూ, వీరు వారి పుస్తకాల్లో రాసినప్పుడు ఈ ఎఫెసు ప్రాంతంలోనే ఈ యొక్క అపోస్తలుడైన యోహాను గారు పరిచర్య చేసి అక్కడే చనిపోయారని చెప్పి వారు చెప్తారు. సో ఏది ఏమైనప్పటికీ ఆయన ఎంతో భారంతో మాట రాస్తున్నాడు. ఎఫెసు ప్రాంతానికి వచ్చిన తర్వాత పరిస్థితులు తారుమారైపోయాయి. ఒకవైపు యెరూషలేము దగ్గర ప్రాంతాలలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు ఎఫెసు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఇంకా భయంకరంగా మారిపోయాయి. అవేంటో తెలుసా? వారు ఎంతో కష్టపడి సంఘాన్ని కట్టి వాక్యాన్ని బోధించి ఇంటిలో సంఘాలను ఏర్పరిచి వాక్యాన్ని బోధించి వెళ్ళిపోయారు. వారి తర్వాత అనేక మంది అబద్ధ బోధకులు చేశారంట. మనము మత్తయి సువార్తని కనుక చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము అదేమిటంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును అని బైబిల్ సెలవిస్తుంది. అంటే అబద్ధ ప్రవక్తలు వచ్చేస్తారంట. వీరేం చేస్తారంట, సంఘాలను చెరుపుతారు. అంటే సంఘంలో దేవుని వాక్యానికి లోబడి వాక్యం మీద వారి పునాదిని కట్టుకున్న వారిని చెరపడానికి వారు సంఘాలలో ప్రవేశించి వాక్యాన్ని తారుమారు చేసి ప్రజలను కన్ఫ్యూజన్కి గురి చేసి ఏం చేస్తారంట, విడదీస్తారు. అప్పుడు డివిజన్స్ అనేవి ప్రారంభమవుతాయి. ఒకటిగా ఉన్న సంఘం విడిపోయి 2-3 చర్చెస్, అవి ఇంకా ఎక్కువ విస్తరించిపోతాయి కదా. అదే అక్కడ జరిగింది. క్రైస్తవ నాయకులు ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య కూడా భేదాలు వచ్చేసాయి. వారు కూడా విడిపోయారు. ఎవరికి నచ్చిన వాక్యాన్ని వారు బోధిస్తూ వారంతా కలిసి వారికి విచిత్రమైన బోధ చేస్తూ వారి సొంత డాక్ట్రిన్స్ని క్రియేట్ చేసుకొని వాటి మీద వాక్యం చెప్పడం ప్రారంభించారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఆయన అక్కడుండి ఎన్నో విషయాలను రాశాడండి. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో వారిలో ఉన్నటువంటి ముఖ్యంగా, అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి దుర్బోధ గ్నాస్టిసిజం. జాగ్రత్తగా వినాలి. గ్నాస్టిసిజం, ఈ దుర్బోధ చాలా ప్రభావం కలిగి ఆ ప్రాంతమంతా విస్తరించిపోయింది. సో దీనిలో ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అందులో ఒకటే డొసెటిజం. ఇదేంటంటే ఈ గ్నాస్టిసిజంని ఆధారం చేసుకొని వీళ్ళు కూడా డివైడ్ అయ్యి ఇంకా కొంచెం వీరికి నచ్చిన రీతిలో ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటారు. అంటే మొదటిగా గ్నాస్టిసిజం గురించి ఆలోచన చేస్తే, ఈ గ్నాస్టిసిజం అనేది గ్రీకు పదమైనటువంటి గ్నాసిస్ అనే పదం నుంచి ఏర్పరచబడింది. గ్నాసిస్ అంటే జ్ఞానము. సో వీళ్ళు నమ్మేది ఏంటంటే, మాకు ప్రత్యేకమైన జ్ఞానం ఉంది, మేము అందరిలాంటి వారము కాదు అని వీరు నమ్ముతూ ఉంటారు. సో వీళ్ళు చెప్పే బోధ ఏమిటి అని అంటే, మొదటిగా ఆలోచన చేయండి, మనుషునిలో ఉన్నటువంటి ఆత్మ ఒక స్పార్క్ లాంటిది. అది చాలా ప్రత్యేకమైనది, అది చాలా విలువైనది. అంటే అది అది మంచిదని చెప్తారు. మనుషులో ఉన్నటువంటి ఆత్మ మంచిది. మనుషులో ఉన్న ఆత్మ తప్ప మిగిలిన మ్యాటర్, పదార్థం ఏదైతే ఉన్నదో అదంతా కూడా పాపము లేదా అదంతా చెడు అని వారు బోధిస్తారు. మరలా చెప్తాను, గ్నాస్టిసిజంని నమ్మేవాళ్ళు చెప్పేది ఏంటంటే, లోపల ఉన్న ఆత్మ మంచిది, ఆత్మ కాకుండా మిగిలినది ఈ ప్రపంచంలో ఉన్న సమస్తము కూడా చెడు అని వారి నమ్మకము. సో వీళ్ళు ఏం చేస్తారంటే, యేసుక్రీస్తుని అంగీకరించడానికి ఇష్టపడరు. మేము ప్రత్యేకమైన జ్ఞానము కలిగిన వారము. సో ఇంకొకటి ఏంటంటే, ఈ పవిత్రమైన లేకపోతే ఈ స్పార్క్ లాంటి మంచి ఆత్మ ఏదైతే ఉన్నదో అది చెడు అనే ఈ శరీరంలో బంధించబడిందంట. సో ఈ బంధించబడినటువంటి ఈ లోపల ఉన్న ఆత్మకు విడుదల దయచేయటమే వారు మోక్షము లేదా పరలోక రాజ్యం చేరటం అని వీళ్ళు బోధిస్తూ ఉంటారు. అర్థమైందా? అంటే వీళ్ళ దృష్టిలో మనిషి శరీరం కూడా చెడే, ఇక్కడ ఉన్న పదార్థములు కనపడుతున్నవన్నీ కూడా వారి దృష్టిలో చెడే, మనుషులో ఉన్న ఆత్మ మాత్రమే మంచిది. ఇది జ్ఞానం కలిగిన మాకు మాత్రమే తెలుసు, మాకు గొప్ప జ్ఞానం ఉంది, అదే రీతిగా ప్రత్యేకమైన జ్ఞానం ఉంది. ఇంకొక మాట ఏం చెప్తారంటే,
దేవుడు మనుషులు కనుగొనేంత దగ్గరగా లేడు, ఆయన చాలా దూరంగా ఉన్నాడు. కాబట్టి ఆయనను కనుగొనడం అంత సులువైన పని కాదు. ప్రత్యేక జ్ఞానం కలిగిన అలాంటి వారికే అటువంటి అవకాశం ఇవ్వబడింది అని చెప్పి వారు బోధిస్తూ ఉంటారు. ఇంకొక మాట ఏంటో తెలుసా, వీరి బోధల వల్ల అనేక మంది సంఘాలను విడిచిపెట్టి వారితో వెళ్ళిపోయారు. ఇందులో నుంచి ఇంకొక బ్రాంచే డొసిటిజం. వీళ్ళు ఏం చెప్తారు అని అంటే, వీళ్ళ ఆలోచనలు కూడా చూడండి, సంఘం లోపల ఎంత డ్యామేజ్ జరిగిపోయిందో. వీళ్ళు బోధించే బోధలు ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు మానవ శరీరంతో లేడు, ఆయన మనుషునిగా కనపడి తిరిగాడే తప్ప ఆయన మనుషుని శరీరాన్ని నిజంగా కలిగి లేడు అని వీళ్ళు చెప్తారు. వీరి దృష్టిలో రక్షణకు క్రీస్తుతో పని లేదు. యేసుక్రీస్తు సువార్త ప్రకటించటము అబద్ధము. యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగము, ఆ కొరడా దెబ్బలు, ఆ సిలువ మీద ఆయన చేసిన త్యాగము, పాపముల నిమిత్తమే ఆయన చిందించిన రక్తము, వీళ్ళంతా ఏమంటారంటే అదంతా ఒక ఊహ, అది ఒక భ్రమ అని చెప్పి ఈ యొక్క డొసిటిజంని నమ్మేవాళ్ళు బోధిస్తూ ఉంటారు. చూశారండి సంఘాల్లో ఎలాంటి దుర్బోధలు వచ్చాయో. ఒకరేమో ఆత్మ మంచిది, ఆత్మ తప్ప మిగిలినదంతా కూడా చెడు అని చెప్తుంటే, వారిని ఆధారం చేసుకుని వీళ్ళేం చెప్తున్నారంటే, దేవుడు ఆత్మ గనుక, క్రైస్ట్ అంటే అనాయింటెడ్ వన్ కాబట్టి క్రీస్తు అభిషక్తుడు, ఆయన మనిషి శరీరము చెడ్డది గనక ఈ శరీరంలో దేవుడు ఉండే అవకాశమే లేదు. వీళ్ళ దృష్టిలో యోహాను మొదటి పత్రిక మనం చదువుతున్నప్పుడు యేసు వేరు క్రీస్తు వేరు అని బోధిస్తూ ఉంటారు వీళ్ళు. క్రీస్తు అభిషక్తుడు, యేసు మనవలే మరియకు పుట్టినటువంటి ఒక సాధారణమైన వ్యక్తి. ఒక సాధారణమైన వ్యక్తిలోనికి దైవత్వం కలిగిన, అభిషేకం కలిగినటువంటి క్రీస్తు లోపల జీవించే అవకాశమే లేదు అని వీరు బోధిస్తూ ఉంటారు. చూసారండి ఎలాంటి దుర్బోధం. ఇలాంటి బోధలను విని అనేక మంది ప్రజలు వారు మొదటగా నేర్చుకున్న క్రీస్తు ద్వారా వచ్చిన అపోస్తుల బోధనను నిర్లక్ష్యం చేశారు. ఇంకొకటి ఏంటో తెలుసా, వీరందరూ సంఘాలను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ శరీరము కూడా వాళ్ళ దృష్టిలో చెడు గనుక, ఈ పాపపు శరీరంతో నువ్వు పాపము చేసినా దేవుడు లెక్క చేయడు. నువ్వు తాగొచ్చు, తిరగొచ్చు, వ్యభిచరించవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ నీలో ఉన్న ఆత్మ మాత్రము జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు బోధిస్తారు. సో ఈరోజు ఈ మాటలు చెప్పినప్పుడు వాక్యం వింటున్న వారిలో కూడా కొంతమంది కనిపించవచ్చు. అంటే మన ఇష్టం వచ్చిన పనులు, దేవుని యొక్క భయభక్తులు లేకుండా నువ్వు ఎలాగ జీవించినా సరే నీకు ఏమీ కాదు అనే బోధ అనేక మందికి ఇష్టం అనిపిస్తుంది, కానీ బైబిల్ దాన్ని అంగీకరించదండి. మన శరీరము దేవుడు ఇచ్చింది కదా, తన అరచేతిలో మనల్ని చెక్కాడు కదా. ఈ శరీరము దేవుని యొక్క ఆలయం, దేవుని కొరకు మనం నమ్మకంగా దీనిని కాపాడుకోవాలి. అయితే వీరేం చేస్తున్నారంటే, ఈ శరీరంతో మనం పాపము చేసినా ఏమీ కాదు, దేవుడు లెక్క చేయడు గనుక మనము పాపము చేద్దామని ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, చిన్నపిల్లలారా పాపము చేయకుండుటక ఈ సంగతులను నేను మీకు రాస్తున్నాను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దేహము దేవుడు ఇచ్చినటువంటిది కనుక మనం ఈ దేహంతో ఏం చేయకూడదంట, పాపము చేయకూడదంట. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఈ లోకమంతా, ఈ ప్రపంచమంతా కూడా పర్ఫెక్ట్గా చేయబడలేదు, ఇందులో లోపాలు ఉన్నాయి. ఇది దేవుడి చేత తయారు చేయబడినది కాదు, దేవుని కంటే తక్కువైనటువంటి వారి చేత తయారు చేయబడింది. ఇంకొక మాటలో చెప్పాలంటే దుష్టుడి చేత ఈ ప్రపంచమంతా తయారు చేయబడింది అని చెప్పి, కాబట్టి ఈ యొక్క బంధకాల్లో నుంచి స్పార్క్లా ఉన్నటువంటి పైనుంచి దేవుని దగ్గర నుంచి రాబడిన యొక్క ఆత్మను విడుదలను కలిగిస్తే మోక్షానికి వెళ్ళిపోతారని చెప్తారు. ఇంకొకటి ఏంటో తెలుసా, రక్షణకు పాపాలు ఒప్పుకోవాల్సిన పని లేదు అని ఈ దుర్బోధకులు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదని వీరు చెప్తారు. ఇంకా ఏం బోధ చేస్తారంటే, మనిషి రక్షించబడడానికి, పరలోకం వెళ్ళడానికి క్రీస్తు అవసరమే లేదు అని చెప్తారు. వీళ్ళు క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకుంటారు, కానీ క్రీస్తు మానవుడిగా భూమి మీదకి వచ్చాడంటే ఒప్పుకోరండి. మనకు తెలిసింది, మనం నమ్మేది ఏంటో తెలుసా, బైబిల్ చెప్తుంది దేవుడు 100%, మనిషి 100% దేవుడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళు దేవుణ్ణి అంగీకరిస్తారు, కానీ దేవుడు 100% మనిషి అంటే అంగీకరించరు. ఎందుకనంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చే అవకాశమే లేదు. ఆయన భూమి మీద కనపడ్డారు అంటున్నారు కదా, అది కేవలం అలా మనకి ఊహలాగా కనపడ్డాడు తప్ప ఆయన శారీరంతో అయితే మన మధ్య లేడు అని చెప్తారు. ఇలాంటి దుర్బోధలు విని చాలామంది ప్రజలు సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. డ్యామేజ్ అంతా చర్చి లోపల జరిగింది. చాలామంది విడిపోయి వారికి నచ్చిన సంఘాలను ఏర్పరచుకొని ఈ బోధను అక్కడ ప్రారంభించారు. అందుకనేమి మనం ఒకసారి కొన్ని వచనాలను చదువుకుందాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనికి వెళ్ళి మనము కొన్ని వచనాలను ఆలోచన చేద్దాము. ఇక్కడ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. ఆ మాట నేను చదువుతాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో
19వ వచనము 18వ వచనం కాడ నుంచి చదువుకుందాము. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఇంకొక మాట ఎక్కడ రాయబడిందంటే 22వ వచనంలో మనం చదివితే, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధకుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని రాయబడింది. 4వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత కూడా ఈ మాట మనకి రాయబడుతుంది. ఎక్కడనంటే 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని చెప్తున్నాడంట? లోకంలోనికి మనం 2వ అధ్యాయంలో చదివినప్పుడు క్రీస్తు విరోధులు అని ఆయన మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అబద్ధ ప్రవక్తలు అని చెప్తున్నారు. వీరు లోకంలోనికి బయలు వెళ్ళారంట. వీరు ఎక్కడి నుంచి బయలు వెళ్ళారు అంటే మనలో నుండే బయటికి వెళ్ళారు, కానీ వీరు మనవారు ఎంత మాత్రమునూ కాదు. మనవారు అయినట్లయితే మనతో పాటే నిలిచి ఉండేవారు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి వారిని గురించి ఎలా ఉండమంటున్నాడంట? చాలా జాగ్రత్త కలిగి ఉండమని అంటున్నాడు. ఎందుకనంటే ఇక్కడ అదే 2వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు 26వ వచనంలో ఒక మాట రాయబడింది, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులను మీకు వ్రాసి ఉన్నాను. అంటే అక్కడున్న సంఘాలను మోసం చేయడానికి అనేక మంది వారిలో నుంచి బయటికి వెళ్ళారు. వారి బోధల వలన అనేక మంది మోసపరచబడుతున్నారంట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని రాస్తున్నాడు. ఈ యోహాను యొక్క మొదటి పత్రికను మనం చదువుతున్నప్పుడు మనం చాలా విషయాలు గ్రహించవచ్చు. నేను మీకు ఆ విషయాలను తెలియజేస్తాను. ఒకసారి మనం దీన్ని కనుక డివైడ్ చేస్తే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనకి పరిచయం కనపడుతుంది దేవుని గురించి. తర్వాత అక్కడ చిన్న మాటలు ఆయన చెప్తాడు. అంటే వారు చూసిన దేవుణ్ణి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. కన్నులారా దేనిని చూస్తేమో దేనిని విన్నామో అని చెప్తూ ఆ మాటలు చెప్తాడు. మనము యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 3వ అధ్యాయం 10వ వచనం వరకు ఆయన ఏమి తెలియజేయాలని ఆశపడుతున్నాడంటే దేవుడు వెలుగు అని ఆయన చెప్పడానికి ఎంతో ఆ ప్రజలను బలపరిచాడు. తర్వాత 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 5వ అధ్యాయము 12వ వచనం వరకు చూస్తే దేవుడు ప్రేమ, దేవుడే ప్రేమ అని ఆయన రుజువు చేస్తూ అక్కడున్న వాక్యాన్ని బోధిస్తున్నాడు. తర్వాత మిగిలిన వచనాలను చూస్తే మనకి ముగింపు అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఏంటంటే దేవుడు వెలుగు, దేవుడు ప్రేమ. అర్థమైందా? వెలుగే దేవుడు కాదు, ప్రేమే దేవుడు కాదు. మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్త చదవాలి. దేవుడే ప్రేమ, దేవుడే వెలుగు. అర్థమైందా? దేవుడు వెలుగై ఉన్నాడు, ఇక్కడ దేవుడు ప్రేమై ఉన్నాడు మనకు కనపడుతుంది కదా. కాబట్టి ఇవి చదువుతున్నప్పుడు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి యోహాను మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నప్పుడు యోహాను గారు కొన్ని విషయాలను మనకు తెలియజేస్తున్నారు. ఆయన ఎందుకు ఈ పత్రికను రాశారో అది మొదటిది ఎక్కడ కనపడుతుందంటే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాస్తున్నాడంట? మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. అంటే మన సంతోషము పరిపూర్ణం అవ్వాలని ఈ పత్రికను ఆయన రాస్తున్నాడు. తర్వాత 2వది ఎక్కడ కనపడుతుందంటే 2వ అధ్యాయం 1వ వచనము, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను రాస్తున్నాను. మొదటిదేమో మన ఆనందము సంతోషము పరిపూర్ణం అవ్వాలని, తర్వాత మనము పాపము చేయకుండా ఉండాలని ఆయన ఈ సంగతులను మనకు రాస్తూ ఉన్నాడు. తర్వాత 3వది ఏంటంటే మనకు నిత్య జీవము ఉంది అని చెప్పి మనకు తెలియజేయడం కోసం ఆయన ఈ సంగతులు రాస్తున్నాడు. ఎక్కడ కనపడుతుందంటే 5వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. 5వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. అంటే దేవునిలో మనకి ఏముందంట? ప్రభు అయిన క్రీస్తులో మనకు నిత్య జీవం ఉందని తెలియజేయడానికే రాస్తున్నాడు. ఎందుకంటే దుర్బోధలు ఎక్కువైనప్పుడు మీరు ఈ సంగతులను మర్చిపోకూడదు, వారి బోధలను విని ముఖ్యమైన ఈ పాటలను మీరు మర్చిపోకూడదు అని రాస్తున్నాడు. 4వది ఏంటి అని అంటే కుమారుడైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలని. అది కూడా మనకి అక్కడే 5వ అధ్యాయం 13వ వచనంలో మనకి కనపడుతుంది. ఈ 4 సంగతులను రాస్తూ ఇంకొక మాట కూడా అంటాడు 2వ అధ్యాయంలో,
ఎక్కడ కనపడుతుందంటే 26వ వచనంలో ఈ మాట కనపడుతుంది. 2వ అధ్యాయం 26వ వచనంలో, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులను మీకు వ్రాయచున్నాను. 5 విషయాలు రాశాడు. మొదటిదేమో ఆనందం పరిపూర్ణం అవ్వాలని, రెండవదేమో మనము పాపము చేయకూడదని, మూడోదేమో అబద్ధ ప్రవక్తలు, తర్వాత క్రీస్తు విరోధులు మిమ్మల్ని మోసపరచకూడదని, నాలుగవది మనకి క్రీస్తులో నిత్య జీవం ఉన్నదని, ఐదవది ఆ కుమారుడిని క్రీస్తునందు మనము నమ్మకం ఉంచాలని చెప్పేసి ఈ పత్రిక రాస్తున్నాడండి. చూసారా, ఎంత బాధ ఉన్నప్పటికీ అక్కడున్న ఆ యొక్క సంఘాలను చూసి ఆయన రోషం కలిగిన దైవజనుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ మాటలన్నీ రాస్తున్నాడు. ఈరోజు మనం యోహాను పత్రిక గురించి తెలుసుకుంటున్నప్పుడు మనం కూడా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకనంటే తప్పుడు బోధలు, గ్నాస్టిసిజము, డొసిటిజము, ఈ రెండు కూడా క్రైస్తవ సంఘాలను ఎంతో చెల్లాచెదురు చేశాయి. క్రైస్తవులు, అపోస్తలులు వారి ప్రాణాలను పెట్టి సంఘాలను కడితే ఆ సంఘాలలోనికి అబద్ధ ప్రవక్తలు వచ్చేసి వారిని కలవరపరిచారు. అందుకని బైబిల్ సెలవిస్తుంది, వాక్యం బోధించబడినప్పుడంట అది అలాగ ఉందో లేదో విశ్వాసులు ఇంటికి వెళ్ళిన తర్వాత దానిని ధ్యానించాలి. ఎవరు ఏ బోధ చేస్తే ఆ బోధ సత్యమని చెప్పేసి వాక్యానుసారంగా ఉందో లేదో చూడకుండా మనం పరుగులు తీస్తే ఆ నష్టం అనేది మనకే కలుగుతుంది తప్ప వేరే ఎవరికి కలగదండి. వాక్యం ఒక సేవకుడు బోధిస్తున్నప్పుడు అది బైబిల్కి అనుగుణంగా ఉందా లేదా బైబిల్ దాటి వాక్యాన్ని చెప్తున్నారనేది మనం ఆలోచన చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే బయట ఉన్న వాటన్నిటిని తెచ్చి బైబిల్కి పెడతారు. అది కరెక్ట్ కాదు. మనం బోధించినప్పుడు వాక్యం అనేది బైబిల్లో నుంచే లోకంలోనికి వెళ్ళి వారి బ్రతుకులను మార్చాలి. కాబట్టి వాక్యం బోధిస్తున్న సేవకులు బైబిల్లో ఉన్న విషయాల మీద దృష్టి పెట్టకుండా, వాక్యానికి అనుకూలమైన విషయాలు బోధించకుండా వాక్య విరుద్ధమైన పనులు చేస్తూ బోధిస్తున్నప్పుడు వారి బోధను మనము దగ్గరికి రానివ్వకూడదు. యోహాను 2వ పత్రికలో ఆయన అంటాడు, ఇట్లాంటి అబద్ధ ప్రవక్తలను, క్రీస్తు విరోధులను మీ ఇండ్లలోనికి చేర్చుకొనకుడి, వారికి కనీసం వందనాలు కూడా చెప్పకుడి అని చెప్తారు. ఎందుకంటే ఒక్కసారి వారు చెప్పే బోధ, వారు చేసేది తప్పు అని తెలిసాక వారిని మన గృహంలోనికి రానిచ్చి వందనాలు చెప్పామనుకో, వారు చేస్తున్న బోధ కూడా సత్యమేమో అనే తలంపు మనలో కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు అలాంటి వారిని దగ్గరికి కూడా రానివద్దన్నాడండి. అంత్య దినాలలో దేవుని వాక్యము బలం కలిగినది కాబట్టి, శక్తి కలిగినది కాబట్టి దుర్బోధల వైపు వెళ్లకుండా చెప్పబడుతున్న వాక్యము వాక్యానుసారం బైబిల్లో ఉన్న రీతిగా ఉన్నదా లేదా అనేది ప్రతి క్రైస్తవుడు చదివి ధ్యానించాలి. ఎందుకనంటే ఆ వాక్యం కొరకే వారి ప్రాణాలను పెట్టారు. ఇంకా ముందుకు వెళ్తే మరి కొన్ని విషయాలను తెలియచేసి నేను ఈ యొక్క మాటలను ముగిస్తాను. అదేమిటంటే మనము 2 దుర్బోధల గురించి నేర్చుకున్నాం కదా. ఒకటి గ్నాస్టిసిజము, తెలుగులో అయితే నాస్టిసిజం అంటారు. రెండవది డొసిటిజం. వీరిద్దరూ కూడా క్రీస్తును ఒప్పుకోలేదు. అంటే ఈ శరీరంతో నువ్వు ఎలా బ్రతికినా దేవుడు లెక్క చేయడు గనుక నీ ఇష్టానుసారంగా జీవించవచ్చు అని చెప్తారు. నీలో ఉన్న ఆత్మ ఈ యొక్క జ్ఞానాన్ని కలిగి ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలు నీకు రక్షణ వచ్చేసినట్లే. పాపాలు ఒప్పుకోవాల్సిన పని లేదు రక్షణ పొందడానికి. నువ్వు రక్షణ పొందుకోవాలంటే నీలో ఉన్న ఆత్మ పవిత్రమైనది, మిగిలినదంతా కూడా చెడు అని గ్రహించే జ్ఞానం నీకు వస్తే నువ్వు రక్షణ పొందినట్టే. తర్వాత ఈ యొక్క ఆత్మను, ఈ యొక్క దేహము నుంచి విడుదల కలిగించటమే, ఆ బంధకం నుంచి విడిపించటమే రక్షణ లేదా పరలోక రాజ్యం చేరటమని వీళ్ళు బోధిస్తుంటారు. ఇవన్నీ కూడా చాలా దుర్బోధలు. మీరు ఇలాంటి బోధలు వింటున్నప్పుడు ఇవి మాత్రమే కాదు, ఇంకా అనేకమైన దుర్బోధలు ఉన్నాయి. అందుకని అంటున్నాడు, తండ్రిని క్రీస్తుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని చెప్పేసి బైబిల్ మనకు రాయబడింది. గలతీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడింది. నేను ఆ మాటను చదువుతాను. దానికంటే ముందు మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మరి ఈ గ్నాస్టిసిజం గురించి, ఈ బోధల గురించి మనం విన్నాము, డొసిటిజం గురించి విన్నాము, వారి బోధలను విన్నాము. అలాంటి వారి ఉద్దేశించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. మొదటిగా గ్నాస్టిసిజం గురించి చూద్దాము. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి తిమోతి మొదటి పత్రికలో మనము 6వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలను చదువుకుందాము. 6వ అధ్యాయము 20-21. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును, జాగ్రత్తగా వినండి, అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. 21వ వచనము. ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడయుండునుగాక. వాళ్ళు ఏం చెప్తున్నారంట? విశ్వాస విషయంలో వారు తప్పిపోయారంట. వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రత్యేకమైన జ్ఞానము కలిగి వారికి ప్రవీణత కలిగిందని చెప్పి బోధిస్తుంటారు. అలాంటి విపరీత బోధలను నువ్వు దూరంగా ఉంచు అంటాడు. అవి
వీళ్ళను ఉద్దేశించి ఆయన ఆ మాటలను రాశాడు. ఎందుకనంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఈ భూమిని అంతా కూడా ఆయన చేసినది సమస్తము ఆయన ఏమన్నాడంట, మంచిదైనట్లు ఆయన చూశాడు. కాబట్టి దేవుడు దీనిని చేశాడని బైబిల్ సెలవిస్తుంటే దేవుడు కాదు దుష్టుడు చేశాడని వాళ్ళు బోధిస్తారు. మనకి వాక్యం అయితే చెప్తా ఉంది, ఈ సృష్టి దేవుని చేత తయారు చేయబడినది, దానిలో ఉన్న సమస్తము మంచిదని దేవుడు చెప్పాడు. తర్వాత మనిషి పాపము చేసి మనిషి ఈ దేవుడికి అతిక్రమంగా జీవించి పాపాన్ని మరణాన్ని ఈ భూలోకంలోనికి తీసుకురావడాన్ని బట్టి ఇక్కడ మనకు కనపడుతున్న అల్లర్లు నాశనాలు అనేవి మనకి కనపడుతుంటాయి. రెండవది, మనము డొసిటిజం గురించి ఆలోచన చేస్తే బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలా క్లియర్గా బైబిల్ చెప్తుంది, ఆ వాక్యమై ఉన్న క్రీస్తు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనము 2వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు ఒక మాట రాయబడింది. అదేంటంటే, కాబట్టి ఆ పిల్లల రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ మనకు సెలవిస్తుంది, ఆయన శరీరధారి అయి భూమి మీద ఉన్నాడు. మనం బైబిల్లో ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు దప్పిగొనునని మనం చదువుతాము. తర్వాత క్రీస్తు ఆ యొక్క దోణిలో నిద్రించినట్టు మనకు కనపడతాము. మనుషుని వల్లే ఆయన దుఃఖపడ్డాడు. ఎందుకంటే 100% ఆయన మనిషి, 100% దేవుడు కనుక ఆయనలో పాపానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయనలో దైవత్వం ఉన్నది కనుక ఆయన పాపము చేసే అవకాశం లేదు. కానీ ఆయనే మనుషుల వల్లే భోజనం చేశాడు. అక్కడ శిష్యులు ఆ యొక్క సరస్సు తీరంన చేపలు పట్టినప్పుడు కానీ ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆహారం తిన్నాడు. తర్వాత మన వలే మాట్లాడాడు, అందరిని చూశాడు, పలకరించాడు, బాధపడ్డాడు, ఇవన్నీ చేశాడండి. బైబిల్ చెప్తుంది, ఆయన మన కొరకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనకి పాపము ద్వారా వచ్చే శిక్షను తన మీద వేసుకొని మనకు ఆదిలోనే కోల్పోయినటువంటి ఆ సంబంధము, తండ్రితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి కలపడానికి వచ్చాడండి. చివరిగా ఒక మాటను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక అంటున్నాడు. ఎందుకనంటే అపోస్తులు వచ్చారు, సువార్త ప్రకటించారు, సంఘాలు స్థాపించారు, విశ్వాసులు అనేక మంది దేవుడి కొరకు బలంగా నిలబడ్డారు. వారిలో అనేక మంది ఏమయ్యారంటే, కొంతమంది దుర్బోధలు రావటం వల్ల వారు మొదట నేర్చుకున్న ఆ విషయాలను విడిచిపెట్టారు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో మనం ఒక మాటను చదువుకుంటే, మీలో ప్రేమ చల్లారిపోయింది అని చెప్పి ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టు మనం చదువుకోవచ్చు. 2వ అధ్యాయం 4వ వచనం చదివితే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నీలో ప్రేమ తగ్గిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. ఎందుకనంటే దుర్బోధలు నీలోనికి వచ్చాయని. అందుకనే యోహాను రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చదివితే, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యోహాను 1వ పత్రికను మనము ధ్యానం చేయబోతున్నాం కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దుర్బోధలను మీలోనికి రానివ్వకుడి. మీరు మొదటగా ఏ వాక్యం మీద కట్టబడ్డారో అది సత్యమైనదని మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా చెప్తున్నాడు అని ఇదే 1వ పత్రికలో మనం చదువుతాము. కాబట్టి క్రీస్తుని, తండ్రిని, కుమారుని ఒప్పుకొనిన వారిని మీ వద్దకు రానివ్వకుడి. ఇలాంటి దుర్బోధల వల్ల ఒకప్పుడు ప్రేమలో గొప్పగా ఉన్న మనం ఏమవుతామంట, ప్రేమలో చల్లారిన వారైపోతామని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దుర్బోధలు ఈ కాలంలో కూడా ఎక్కువైపోయాయి. వారి దుర్బోధల వల్ల నాశనం అయిపోయి తిరిగి వెళ్ళిపోయిన
వెళ్ళిపోయిన ప్రజలను మరలా ఆయన వాక్యం చేత ఏం చేశాడంట, తిరిగి సంఘాలోనికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాటలు విన్న మనము కూడా ఏం చేయాలి అని అంటే, మరుసటి వారంలో మనము మొదటి అధ్యాయం నుంచి ధ్యానించబోతున్నాం కనుక శ్రద్ధ కలిగి వాక్యాన్ని మనం విని నేర్చుకోవాలి. దుర్బోధలకు అసలు అవకాశం ఇవ్వకూడదు. మరలా చెప్తున్నాను, యోహాను మొదటి పత్రిక మనం ఆత్మీయంగా బలపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ప్రార్థించండి. కాబట్టి తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ముగించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈరోజు అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అయా, కట్టబడిన సంఘములో అనేక మంది తప్పుడు బోధకుల వల్ల, క్రీస్తు విరోధుల వల్ల వారు ఏం చేశారంటే సంఘాన్ని పాడు చేశారు ప్రభువా. అక్రమం విస్తరించుడు చేత ఆ యొక్క అనేకులలో ప్రేమ చల్లారిపోయి వారు నీ యొక్క విషయాలను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోయారు ప్రభువా. అయితే నాయనా, ఇటువంటి దుర్బోధలు వస్తున్న కాలంలో కూడా మేము నేర్చుకున్న వాక్యానికి మేము లోబడి దాని నుండి తొలగిపోకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి. ఈరోజు మాట్లాడిన విషయములలో నాయన ప్రతి ఒక్కరికి అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే వారితో మీరు మాట్లాడి తెలియపరచండి. మేము నమ్ముతున్నాం ప్రభువా, నీవు మా కొరకు భూమి మీదకి వచ్చావు, మా కొరకు చనిపోయావు, తిరిగి లేచావు, మా కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళావు, మరలా నీవు మా కొరకు రాబోతున్నావని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఇది మా నమ్మకము. అయా, నీవు తెలవిచ్చిన రీతిగానే నీలో ఆనందం ఉంది. తర్వాత పాపము చేయకూడదని చెప్తున్నావు. తర్వాత నాయన నీలో నిత్య జీవం ఉంది అని చెప్తున్నావు. అబద్ధ బోధకులకు దూరంగా ఉండమని చెప్తున్నావు. నీ యందు విశ్వాసం ఉంచమని చెప్తున్నావు. ఇవన్నీ మేము పాటించుటకు మీరు మాకు సహాయం చేస్తారని, ముందున్న రోజుల్లోనైనా ఆ యోహాను మొదటి పత్రిక అంతా కూడానైనా చదివి నేర్చుకోవడానికి మీ శక్తిని, మీ జ్ఞానాన్ని మాకు దయచేస్తారని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ చిన్ని ప్రార్థన వేసి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థించండి. మరుసటి వీడియోలో మనము యోహాను మొదటి పత్రికతో ప్రారంభిద్దాము. అక్కడ పార్ట్స్ వైజ్గా ప్రతిదీ చాలా చక్కగా చదివి విని నేర్చుకుందాము. దేవుడి చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్.